దేవుని బిడ్డలారా గమనించండి. దేని విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. దేని విషయంలో మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. నా కుటుంబంలో ఈ కార్యాలు జరుగుతాయా, నా జీవితంలో ఈ కార్యాలు జరుగుతాయి అని చెప్పని మీరు బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అని చెప్పానంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 6:26, లూకా సువార్త 12:24 రాయబడ్డది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అలాగే గరిసెలలో కూడా దాచుకున్నవి. దేవుడు అంటూ ఉన్నాడు, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కారా? వాటికి ఆహారం విషయం కానీ, వాటికి సంబంధించిన పోషణ విషయంలో కానీ దిగులు లేదు, భయము లేదు, బాధ లేదు. కానీ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు, అదే విధముగా వాటికంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. నీ కుటుంబంలో జరగవలసిన కార్యములు దేవుడు తప్పకుండా జరిగిస్తాడు.